గాంధీ భవన్లో ఉప ఎన్నికలపై చర్చ జరుగుతుంది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్తో పాటు గోషామహల్, ఖైరతాబాద్లో ఎన్నికలు వస్తాయంటూ గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కన్ఫర్మ్ కాగా గోషామహల్, ఖైరతాబాద్లకు కూడా ఉప ఎన్నిక వస్తుందంటూ ప్రచారం సాగుతుంది. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది, ఖైరతాబాద్లో బైపోల్ ఎందుకు వస్తుంది అన్న అంశంపై చర్చలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్. రాజేంద్ర, మీరన్నట్టుగానే ఏదైతే గాంధీ భవన్లో ఉప ఎన్నికల మీద చర్చ జరుగుతుంది. ఇప్పటికీ జూబ్లీ హిల్స్కు సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నిక కన్ఫామ్ అయిపోయింది. ఇక మరికొద్ది రోజుల్లోనే ఉప ఎన్నిక కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే టికెట్లు ఆశిస్తారో వారంతా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారము ఆ కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట్ల తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరొకవైపు ఇటు గోషామహల్తో పాటు ఖైరతాబాద్ చర్చ కూడా జరుగుతుంది. గోషామహల్కి సంబంధించి ఇప్పటికీ రాజాసింగ్పై పార్టీ వేటు కూడా వేయడం జరిగింది. ఇక తానే పార్టీని ఎట్లయినా వదులుకున్నారు కాబట్టి ఇక ఎమ్మెల్యేని కూడా వదులుకొని నెక్స్ట్ ఎంపీగానో లేకపోతే ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాంతో గోషామహల్ ఆశిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ ఆడ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం మెట్టు సాయి కూడా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పార్టీ ఆదేశిస్తే నేను పోటీ చేస్తానని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇట్లా గోషామహల్ ఒకటి. ఖైరతాబాద్కి సంబంధించి కనుక మనం చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి తాను రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినారు. తర్వాత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ నుంచి తాను ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇక వీటన్నిటిపై కూడా ఇప్పటికే ఒకవైపు పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికి సంబంధించి ఇటు స్పీకర్, దాంతోపాటుగా హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, ఈ మూడిట్లో కూడా ఫిరాయింపులపై చర్చ జరుగుతుంది. ఒకవైపు సుప్రీంకోర్టు దానిపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి పోయి అక్కడ ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి దానం నాగేందర్పై ఇప్పటికే ఆ రకమైన చర్చ జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా అటు హైదరాబాద్ సంబంధించి మరొకటి రంగారెడ్డి, ఈ రెండు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటికి ఇప్పటివరకు మంత్రి పదవి కేటాయించలేదు. అయితే దానం నాగేందర్కు ఒకవేళ బీసీ కోటాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి తాను ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈ ఖైరతాబాద్ నుంచి రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గెలిస్తే ఒకవేళ మంత్రి కూడా తాను అవుతానని చెప్పేసి కూడా తాను సన్నిహిత వర్గాల దగ్గర సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా కొంత గాంధీ భవన్లో కూడా చర్చ నడుస్తుంది. మరొకవైపు ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గం, మరొకవైపు యాదవ సామాజిక వర్గం నుంచి ఈ రెండు మెజారిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గాల నుంచి మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి ముస్లిం సామాజిక వర్గం నుంచి అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ ఇప్పటికే ఆశిస్తున్నారు. గెలిస్తే మంత్రి అవుతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆ రంగారెడ్డి, హైదరాబాద్లో మంత్రి పదవి కూడా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఈ ఉన్నటువంటి మూడు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలే కాబట్టి ఎవరికి వారు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే నేను మంత్రి అయితా, గెలిస్తే మంత్రి అయితా అనేది ఒకటి పెద్ద ఎత్తున వినిపిస్తుంది. కాబట్టి ఈ మూడు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున గాంధీ భవన్లో చర్చ అయితే నడుస్తుంది. ఇక పోటీదారులు ఎవరెవరు పోటీ చేస్తారనేది కూడా ఒకవైపు జూబ్లీ హిల్స్ నుంచి మైనారిటీ సామాజిక వర్గం నుంచే అజారుద్దీన్తో పాటు నుమానని కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి తన వంతు ప్రయత్నం తాను చేస్తుంటే మరొకవైపు బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి కూడా గతంలో కొన్నిసార్లు మైనార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి బీసీకి అది యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే గెలుస్తామని చెప్పేసి కూడా మరొకవైపు అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇట్లా గాంధీ భవన్లో ఈ మూడు నియోజకవర్గాలపై ఉప ఎన్నికలు ఒకటి జూబ్లీ హిల్స్ అయితే కన్ఫర్మ్ అయింది. రెండింటిపై కూడా ఎప్పుడొచ్చినా మేము పోటీకి రెడీగా ఉన్నామంటూ కూడా అక్కడ ఆశించే వారంతా కూడా చెప్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.